ఇక కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పైన కావాలని కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ పథకాలను కొనసాగించామని గుర్తు చేస్తున్నారు తన్నీరు. రైతు బీమా పథకాన్ని తొలగించడం దారుణమన్నారు. 22A కింద భూముల్ని పెట్టి అయోమయానికి గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అడ్డగోలుగా భూములను నిషేధిత జాబితాలో పెట్టారని, సరూర్ నగర్, కొండాపూర్, మాదాపూర్, శ్రీనగర్ కాలనీలోని భూముల్ని ప్రొహిబిషన్లో పెట్టారని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ ఇల్లు కూడా ప్రొహిబిషన్లో ఉందన్నారు హరీష్ రావు. మొత్తానికి విమర్శలు ప్రతి విమర్శలతోటి తెలంగాణ హీటెక్కుతుంది. ఇక తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు గంగోపురం వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకులు, మిట్ట నర్సయ్య గౌడ్ గారు కాంగ్రెస్ నాయకులు, బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నాయకులు, వీర్లపాటి శ్రావణ్ కుమార్ గారు రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. నమస్తే. నమస్తే. నమస్కారం అండి. మిట్ట నర్సయ్య గౌడ్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. మీరు చెప్పండి, ఉట్నూరులో మంత్రుల సమక్షంలోనే బాహాబాయికి దిగడం, ఇక వనపర్తిలో టికెట్ల కేటాయింపులపైన డబ్బుల ఆరోపణలు రావడం పార్టీ క్రమశిక్షణను దెబ్బతీయడం లేదా? నర్సయ్య గౌడ్ గారు వాయిస్ క్లియర్ ఉందండి? క్లియర్గా ఉంది, ప్లీజ్ కంటిన్యూ. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. నమస్కారం అండి. దేశవ్యాప్తంగా ప్రజలందరికీ 150 కోట్ల ప్రజలందరికీ కూడా తెలుసు, కాంగ్రెస్ అంటే కొంత స్వాతంత్ర్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాబట్టి స్వతంత్రం ఎక్కువ ఉపయోగించుకుంటారు. కడుపులో ఏం దాచుకోరు, ఉన్నట్టు మాట్లాడతారు, అవసరమైతే కొట్లాడుకుంటారు, అవసరమైతే కలిసిపోతారు. అభివృద్ధి కాడికి వచ్చే వరకు కలిసి పనిచేస్తారు. కాబట్టి ఈ మీరు ఏదైతే ఉదాహరించారో ఇవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్ లాంటివి. ఇవి ప్రతిరోజు ఉంటూనే ఉంటాయి, ఏదో ఒక దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక సముద్రం. కాబట్టి ప్రజలు కూడా ఈ విషయాలు అర్థం చేసుకున్నారు. కాబట్టి వేరే రకంగా అంటే ప్రతిపక్షాలు ఆరోపణ చేసినట్టుగా వాళ్ళ వాళ్ళ నెట్లో పడే అవకాశం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఏదైతే అభివృద్ధి జరుగుతూ ఉందో, ఏదైతే పని జరుగుతూ ఉందో, పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతూ ఉన్నాయో వాటి మీద మాత్రమే ప్రజలు దృష్టి పెడతా ఉన్నారు తప్పితే అక్కడక్కడ చెదురుమదురు ఒకళ్ళు ఇద్దరు ఏదో మాట్లాడుకున్నంత మాత్రాన దాని మీదనే దృష్టి పెట్టి కాంగ్రెస్ పార్టీ అట్లా, కాంగ్రెస్ పార్టీ ఇట్లా అని ప్రతిపక్షాలు మాట్లాడితే మాట్లాడొచ్చు, వాళ్ళకు ఏదో ఒక అవకాశం కావాలి కాబట్టి. కాబట్టి మా పార్టీలో మాట్లాడుకోవడం, పొట్లాడుకోవడం అనేది ఇది సర్వసాధారణం. ఇది ఈ సంస్కృతిలో భాగమే. ప్రజలు కూడా ఈ విషయం. నర్సయ్య గౌడ్ గారు, మీరు ప్రతిసారి ఈ మాట చెప్పి కవర్ చేసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటల వల్ల కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటల అనేటువంటి ఒపీనియన్ ప్రజలు వస్తుంది. నర్సయ్య గౌడ్ గారు, అయితే చక్రి గారు, నేను ఏమంటున్నంటే ప్రజలు మాకు 2023లో ఓటు వేసేటప్పుడు కూడా మేము ఇవి చూసిర్రు, అంతకు ముందు కూడా చూసిర్రు, అంతకు ముందు ప్రభుత్వాలు నడిపినాం, ఎప్పటి నుండో ఉన్నాం. కాబట్టి ఈ కాంగ్రెస్ లో 1, 2 ఇలా ఉంటాయి. కడుపులో ఏం దాచుకోరు, విషయం పెట్టుకోరు, మాట్లాడుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు, మాతోటి బాగుంటారు, పరిపాలన బాగా చేస్తారు అనుభవం మీద అనేది వాళ్ళకి తెలుసు. ఇది కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 1, 2 అంటే కవర్ చేస్తామండి. ఇది ప్రజలకు కూడా తెలిసిన విషయం కదా. వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరు. అంటే వీళ్ళు మంచిగానే ఉంటారులే, ఇవాళ మనం అనవసరంగా మనం ఏదైనా మాట్లాడుకుంటే మళ్ళీ వాళ్ళంతా ఒకటే ఉంటారు అన్న ఆలోచనకు వస్తారు. కానీ నేనేమంటున్నంటే 2 పార్శ్వాలు చూడాలి. ఒకటి ఏమో మీరు వన్ సైడ్ వీళ్ళు కొట్లాడుకుంటున్నారు, గ్రూప్ తగాదాలు ఉన్నాయి, అభిప్రాయ భేదాలు ఉన్నాయి అనేది మీరు చెప్తా ఉన్నారు. రెండో సైడ్ మీరు చెప్పడం లేదు. రెండో సైడ్ ఏంటంటే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పరుగు పెడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు మహిళలందరూ కూడా సంతృప్తితో ఉన్నారు, రైతులందరూ సంతృప్తితో ఉన్నారు. ఇలా 6 నెలలకు ఒకసారి ఫుల్ ఎన్ని వేకెన్సీలు ఉంటే అన్ని వేకెన్సీలు వేస్తామంటే వీళ్ళు పరీక్షలకు తయారైతా ఉన్నారు. కాబట్టి ఒక పేపర్ లీక్ లేదు, ఒక కుంభకోణాలు లేవు. కాబట్టి ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఈ చిన్న చిన్న టీ కప్పులో తుఫాన్ లాంటి కాంగ్రెస్ గొడవలను పట్టించుకునే అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు, వాళ్ళకు ఖచ్చితంగా తెలిసిందంటే వీళ్ళు అనుకుంటారు, మీద మళ్ళీ మాట్లాడుకుంటారు, కలిసిపోతారు, అభివృద్ధిలో కలిసి వస్తారు అనేది వాస్తవం. కాబట్టి ఇది ఒక ప్రతిపక్షాలకు ఇట్లా కొట్లాడుకుంటున్నారు, కుమ్ములాటలు చేసుకుంటారు అని చెప్పడానికి బాగుంటుంది, వాళ్ళకు ఒక అవకాశం. కానీ ఇక్కడ జరిగేది ఏం లేదు, ఇక్కడ నష్టమేం జరిగే అవకాశం లేదు. ఇలా కాంగ్రెస్ లో ఇప్పుడు టికెట్ రాని వాళ్ళు, పదవి రాని వాళ్ళు ఒకరిద్దరు మాట్లాడతారండి. మొన్న కూడా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడారంటే వాళ్ళలో ఉన్న బాధ. ఎందుకంటే నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పిరు, మరి ఇక్కడికి దగ్గర 32 నెలలు అవుతుంది నాకు రాలేదన్న బాధతోటి 1-2 మాటలు లైన్ దాటి కూడా మాట్లాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడైతే కఠినంగా మాట్లాడతారో, అంటే ఏదైనా పార్టీకి నష్టం జరిగే విషయాలు ఏదైనా ఉంటే ఇమీడియట్ గా చర్చిస్తారు. ఖచ్చితంగా. నర్సయ్య గౌడ్ గారు, మరి సీనియర్ లీడర్లు వారి ఆవేదన చెప్తున్నారు, మరి వారి ఆవేదనని మీరు ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు? కాంగ్రెస్ ఎందుకు సీరియస్ తీసుకోవడం లేదు? ఇది చిరి పెద్ద గాలివానలాగా మారిపోతుంది కదా.
అయితే చక్రి గారు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారి విషయమే తీసుకున్నాం. వారికి ఎన్నికలప్పుడు వారికి వాగ్దానం చేసిన మాట వాస్తవం అందరికీ తెలుసు, మీడియాకు కూడా తెలుసు అందరికీ. కానీ నేను ఏమంటున్నంటే కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి ఉండొచ్చు. నేను అంటున్నాను, ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారే ఉన్నారు. ఒకవేళ వారికి మంత్రి పదవి రాకపోతే నెక్స్ట్ టర్మ్ లో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు కాబట్టి కేంద్ర మంత్రి కావచ్చు, ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ కావచ్చు, లేదు అంటే ఇంకేదైనా పెద్ద పోస్టులో పోవచ్చు, లేదు అంటే మళ్ళీ 34 తర్వాత రేవంత్ రెడ్డి గారు నేషనల్ పోతారు కాబట్టి ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా కావచ్చు. నేను ఏమంటున్నంటే ఒకసారి మీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరవచ్చు, నెరవేరక కూడా పోవచ్చు. కానీ అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆవేశంలో ఒకటి రెండు మాటలు మాట్లాడితే ఏమవుతుందంటే పిసిసి ప్రెసిడెంట్ మందలించాల్సి వచ్చింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్ర్యం ఎక్కువ, వాళ్ళు మాట్లాడతారు, పోట్లాడతారు, టీ కప్లో తుఫాన్ లెక్క అవన్నీ అక్కడనే సమసిపోతాయి. కానీ అవి ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా వాళ్ళు మాట్లాడడానికి ఒక ఆయుధం అవుతుంది. అయితే దీని మీదనే ఆచితూచి మాట్లాడాలనేది చెప్తూనే ఉన్నారు. చెప్పినా కూడా ఇది సముద్రం లాంటి పెద్ద పార్టీ కాబట్టి దాంట్లో చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి దీని పెద్ద అంటే ఈ కొట్లాటను పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. ప్రజలు కూడా దీన్ని పక్కకు పెట్టేసి అభివృద్ధి ఏం జరుగుతుంది మాత్రమే ఆలోచన చేస్తున్నారు. ఇలా ఇంటిరమ్మ ఇండ్ల గురించి ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ 7 లక్షలు 8 లక్షలు ఇండ్లు రేషన్ కార్డుల గురించి చేస్తా ఉన్నారు. అన్న బియ్యం గురించి ఆలోచన చేస్తా ఉన్నారు. 200 యూనిట్ల సబ్సిడీ కరెంటు గురించి ఆలోచన చేస్తా ఉన్నారు. గ్యాస్ బండ గురించి ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ విషయాలు మాత్రమే ప్రజలలో ఉన్నాయి తప్పితే ఈ చిత్రమాదరుగా అక్కడక్కడ నాయకుల మధ్యన మనస్పర్ధలు వచ్చో లేకపోతే వాగ్దానాలు నెరవేరకనో ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అవన్నీ ప్రజల నోళ్లలో నాంతలేవు. ప్రజలు వాటిని చూసి చూడనట్టు కూడా వదిలేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు లక్షల కోట్ల మంది ఉన్న కాడ 1, 2 జరుగుతుంటాయి. అది కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రం తెచ్చిన పార్టీ కాబట్టి కొద్దిగా సర్వసాధారణంగా కూడా ప్రజలు రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది.